ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూ మీడియా తెలుగు. ఈరోజు మనం రిలీజ్ అయినటువంటి నితిన్ తమ్ముడు మూవీ గురించి ఏ విధంగా ఉంది, ఆ సినిమాలోని పాత్రలు ఏ విధంగా పండించారు, దర్శకత్వం ఏ విధంగా ఉంది, సినిమా స్టోరీ ఏ విధంగా ఉంది అనే విషయాలను చర్చించుకుందాం. ముందుగా కథ విషయానికి వచ్చినట్లయితే, జై అంటే మన నితిన్ పేరు. అందులో తను వరల్డ్ ఆర్చరీ అంటే విలువిద్యలో ఛాంపియన్ కావాలనుకుంటాడు. కానీ తన గురించి మాత్రం ఎప్పుడూ తన గాడి తప్పుతూ ఉంటుంది. తన గురి తప్పడానికి గల కారణాలు ఏమిటి, అసలు అతన్ని గతం తాలూకు జ్ఞాపకాలు ఏం వెంటాడుతున్నాయి, దీనితో తను ఎందుకు ఏకాగ్రతను కోల్పోతున్నాడు అనేది, గతంలో తన కుటుంబం అక్క స్నేహలత అంటే మనకు ఓల్డ్ హీరోయిన్ లయ గుర్తుంది కదండి, ఆమె విషయంలో జరిగినటువంటి ట్రాజెడీ ఏంటి అనేది తెలుసుకుంటాడు. దీనితో తన ప్రాణ స్నేహితురాలు చిత్ర అంటే మనకు హీరోయిన్ వర్ష బొమ్మల ఐడియా ఉంది కదండి, ఆమె తన అక్క కుటుంబం ఈ విషయంలో చుట్టూ మొత్తం ఈ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క వైజాగ్లో జరిగినటువంటి ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం, దాని ఓనర్ అజర్వాల్ దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమిటి, దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏమిటి, నితిన్ తన అక్కతో కలిశాడా లేదా, చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనే విషయాల గురించి ఈ సినిమానైతే చూడాల్సి ఉంటుంది. స్టోరీ మొత్తం ఇదే అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏమిటి, అసలు వాళ్ళ అక్కకు ఆ ఫ్యాక్టరీకి నితిన్కు మొత్తం ఏం జరిగింది అనే దాని చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. మరి ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నితిన్ తన రోల్ని డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేసి అందించడం జరిగింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే ఇంకొన్ని మూమెంట్స్ తనపై ఓకే అనిపించాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తనపై యాక్షన్ సన్నివేశాలు ఓ సాంగ్లో చాలా బాగా కనిపించాడు. వర్ష బొమ్మల మంచి రోల్ చేసింది. తనపై యాక్షన్ సన్నివేశాలతో సహా నితిన్తో పాటు ఎమోషనల్ బాండింగ్ బాగా అనిపించింది. ఇక వీరితో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఒకప్పటి హీరోయిన్ లయ మంచి రోల్లో కనిపించిందని అయితే మనం చెప్పవచ్చు. అందుకు ఆమె పాత్రకు తగ్గట్టుగా ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే విలన్గా నటుడు సౌరవ్ పాత్ర డిజైన్ చేసిన విధానం అందరి పాత్రల కంటే బెటర్గా అనిపించింది. తన రోల్ని కూడా సౌరవ్ అంతే సాలిడ్గా పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టేశాడని అయితే మనం చెప్పవచ్చు. ఇక సినిమాలోని మైనస్ పాయింట్స్కి వస్తే, ఈ సినిమాలో డిసప్పాయింట్ చేసే అంశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అసలు కథనం సినిమాకి పెద్ద మైనస్. ఆడియన్స్కి ఉత్కంఠ కలిగించే మూమెంట్స్ అసలు సినిమాలో ఏమీ కనిపించలేదని, అలా ఏదో వెళ్తూ ఉంటుంది అనే విధంగా సాగుతుందని. ఫస్ట్ హాఫ్ ఏదో ఓకే అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా నడకన సాగుతుందని, లాజిక్ లేకుండా చాలా సన్నివేశాలు డిసప్పాయింట్ చేశాయని, చాలా సన్నివేశాల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా సెకండ్ హాఫ్లో చాలా వీక్గా ఉన్నాయని, చుట్టూ పెద్ద ఎత్తున్న మంటల మధ్యలో నితిన్పై యాక్షన్ సీన్, అందులో ఒక ఆమెకి డెలివరీ, అసలు ఇందులో లాజికే లేదు అని, అలాగే క్లైమాక్స్లో ల్యాండ్ మైనస్ సీన్స్ కానీ పోనీ ఎమోషనల్ సీన్స్ అయినా బాగున్నాయా అంటే సినిమాలో కనెక్ట్ అవుతుందా లేదా అనే విధంగా ఉన్నట్టు. ఇక నితిన్ పాత్ర కొంతవరకు మెప్పించింది. అందులో హీరోయిన్ మధ్యలో కొంచెం క్లారిటీ మిస్ అయిందని, విలన్ రోల్ కూడా మరీ అంత స్ట్రాంగ్గా అనిపించలేదని, కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం వారి పరిధి మేరకు అయితే చాలా అద్భుతంగా నటించారు. ఈ కథనంలో కాస్త విలన్ను కానీ హీరోని కానీ ప్రజెంటేషన్ చేసే విధానమే అంతగా లేదంటున్నారు. ఇక సప్తమి గౌడపై కొన్ని సన్నివేశాలు డైలాగ్స్ చాలా వరకు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయంటూ మనకైతే సమాచారం ఉంది. సాంకేతిక వర్గం ఏ విధంగా పనిచేసింది, సినిమాలో మేకర్స్ చాలా ఖర్చు చేశారు, ప్రొడక్షన్ డిజైనర్ కూడా బాగానే ఉంది, అయితే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బెటర్గా చేయాల్సి ఉంది. అజనీ జోస్ లోక్నాథ్ సంగీతం యావరేజ్గానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటర్ బెటర్గా చేయాల్సి ఉండేది, ఎడిటింగ్ విషయంలో కూడా మైనస్ కనిపిస్తుంది. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే, తాను అక్క తమ్ముళ్ళ నడుమ జరిగిన ఒక స్టోరీని అయితే ఒక ధర్మాన్ని నిలబడే విధంగా డిజైన్ చేశాడు. ఒక ధర్మం తరపున పోరాడే అక్క తమ్ముడు అనే విధంగా స్టోరీ ఉందని మనం చూస్తున్నాం. వీటిలో తన కెరీర్లోని తమ్ముడు ఒక వీక్
కథ అని చెప్పొచ్చు. ఇక ప్రజల తీర్పు ఏ విధంగా ఉందంటే, ఇక మొత్తం చూసుకున్నట్లయితే ఈ తమ్ముడు సినిమా ఒక మిస్ఫర్ అయినట్లు యావరేజ్ పిక్ అని నితిన్ సెవియర్ అయ్యే ప్రయత్నం చేశాడు. కానీ కథా కథనంలో బలం లోపించడం వల్ల ఈ సినిమా కూడా మరో ఫ్లాప్గా నిలిచే అవకాశం కూడా ఉంది. కానీ మొత్తానికైతే ఈ వీక్లో పెద్ద స్టోరీస్ ఏమీ లేకపోవడం వల్ల యావరేజ్ టాక్తో ఉన్నటువంటి ఈ సినిమా మీద కలెక్షన్స్ ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు. నితిన్ తమ్ముడు సినిమా ఒక రొటీన్ స్టోరీయే. కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసినా కూడా రొటీన్ స్టోరీని కూడా కొంచెం ఈ కాలానికి అనుగుణంగా తీసి ఉన్నట్లయితే కొంచెం కథలో బలం చేకూర్చి కామెడీ టైమింగ్స్ని కానీ పర్ఫార్మెన్స్ని కానీ సీన్కి లింక్ కరెక్ట్గా కుదిరే విధంగా ఉంటే కూడా హిట్ కొట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ అయితే కొద్ది వరకు మిస్ఫైర్ అయిందని చెప్పొచ్చు. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.